తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావం. తెలంగాణ భావన 1948 1970. తెలంగాణ సమాజం, కళలు, వాస్తుశిల్పం. హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ విలక్షణ సంస్కృతి. భారతదేశ దక్షిణ పథంలో 82,698 చదరపు మైళ్ళ విస్తీర్ణం గల హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం రాజ్యంగా వ్యవహరిస్తారు. హైదరాబాద్ సంస్థానం వైశాల్యం ఆనాటి గ్రేట్ బ్రిటన్ వైశాల్యంతో సమానం. నిజాం రాజాని 1724-1948 మధ్యకాలంలో అసఫ్-జాహీ వంశస్థులు పరిపాలించారు. ఈ రాజ్యానికి రాజస్థాపకుడైన నిజాం ఉల్ ముల్క్ అసఫ్-జా బిరుదుతో పాలించినందువలన ఈ వంశానికి అసఫ్-జాహీ వంశం అని పేరు వచ్చింది. రెండవ అసఫ్-జాహీ రాజు అలీఖాన్ నుండి వారు నిజాంలుగా పిలువబడ్డారు. నిజాం రాజ్యం హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ, మరాఠ్వాడా, కన్నడ ప్రాంతాలు అంతర్భాగంగా ఉండేవి. హైదరాబాద్ సంస్థానంలో ప్రధానంగా తెలుగు, మరాఠీ, కన్నడ, ఉర్దూ భాషలు మాట్లాడే ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. తెలంగాణలోని హైదరాబాద్ ఇతర జిల్లాల సంస్కృతి సంస్థానంలోని మరాఠ్వాడా, కన్నడ సంస్కృతులకు ఎంతో భిన్నంగా ఉంటుంది. తెలంగాణలో మిశ్రమ సంస్కృతి గలదు. ఈ మిశ్రమ సంస్కృతిని కొంతమంది సమ్మిళిత సంస్కృతిగా పేర్కొంటారు. ఈ మిశ్రమ సంస్కృతిలో అనేక సంస్కృతులు అంతర్భాగంగా ఉంటాయి. వీటిలో హైదరాబాద్ దక్కన్ సంస్కృతి, తెలంగాణ గ్రామీణ సంస్కృతి, వైదిక సంస్కృతి, గిరిజన సంస్కృతి తదితర సంస్కృతులు ఉన్నాయి. హైదరాబాద్ సంస్కృతిని దక్కన్ సంస్కృతి అని కూడా వ్యవహరిస్తారు. నర్మదా, తుంగభద్ర నదుల మధ్య ఉన్న భూభాగమే దక్కన్. ఇది బహుభాషా భూభాగం. తెలంగాణ ప్రాంతంలో ప్రకృతి ఆరాధన ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ నదులను, చెట్లను, పుట్టలను, గుట్టలను, నేల, నీరు, గాలి, సూర్య చంద్రులను అన్నిటినీ పూజించడం ప్రజల జీవన విధానంలో ఒక భాగం. మనిషికి ప్రకృతికి మధ్య అంత సంబంధం పునాదిగా సంస్కృతి విలువలు ఆవిర్భవించాయి. తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా 15°-46' నుండి 19°-47 ఉత్తర అక్షాంశాల మధ్య 77, 16, 81, 83 తూర్పు రేఖాంశాలకు మధ్య విస్తరించి ఉంది. తెలంగాణ ప్రాంతం భౌగోళికంగా తూర్పు పశ్చిమ కనుమ ప్రాంతాన్ని, పీఠభూమిని, నదీ నదాలను కలిగి ఉంది. నైసర్గికంగా తెలంగాణ ఉప ఉష్ణమండల ప్రాంతం ప్రసిద్ధి చెందింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు జీవజాలం సాధారణ జీవనానికి అనుకూలంగా ఉంటాయి. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో గోండ్వానా శిలాలు, నల్ల సీసపు రాయి లభిస్తాయి. ఇవి శిల్ప సంపదకు అలవాలమై ఉంటాయి. తూర్పు కనుమలు కృష్ణా నది పరివాహ ప్రాంతంలో నల్లమల్ల, ఎర్రమల్లలు అనే 2 శ్రేణులుగా విస్తరించి ఉన్నాయి. నల్లమల్ల కొండలు నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. పడుమటి కనుమలకు చెందిన సహ్యాద్రి కొండల శ్రేణులను తెలంగాణ జిల్లాలో వివిధ పేర్లతో పిలుస్తారు. నిర్మల్లో నిర్మల్ గుట్టలు, కరీంనగర్లో నిర్మల్ గుట్టలు, కరీంనగర్లో రాకి గుట్టలు, వరంగల్ కందికల్ గుట్టలు, బాల్ఘట్ శ్రేణుల తూర్పు అంచున నల్గొండ కోటను హైదరాబాద్ నగరాన్ని నిర్మించడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ ప్రాంతంలో ఇనుప ఖనిజంతో కూడిన గోండ్వానా శిలాలు విస్తారంగా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో జిల్లాల పరిణామ క్రమం. పూర్వం హైదరాబాద్ సంస్థానంలో పరిపాలన కొరకు హైదరాబాద్ సంస్థానాన్ని 5 సుబాలుగా విభజించారు. ఈ సుబాలను 16 జిల్లాలుగా విభజించారు. హైదరాబాద్ సంస్థానాన్ని 5 సుబాలుగా విభజించారు. ఈ సుబాలను 16 జిల్లాలుగా విభజించారు. 16 జిల్లాల్లో 8 జిల్లాలు తెలుగు మాట్లాడే తెలంగాణ జిల్లాలు కాగా 5 జిల్లాలు మరాఠ్వాడా, 3 కన్నడ జిల్లాలు ఉన్నాయి. ఈ 16 జిల్లాలో 8 జిల్లాలు తెలుగు, 5 జిల్లాలు మరాఠాడా, 3 కన్నడ.
16 జిల్లాలతో ఉన్న హైదరాబాద్ సంస్థానం ఉన్నట్లుగా హైదరాబాదు రాష్ట్రంగా 1950 జనవరి 26న ఏర్పడింది. హైదరాబాద్ సంస్థానంలో ఉన్న 8 తెలంగాణ ప్రాంత జిల్లాలు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, మెదక్, మహబూబ్నగర్, నల్గొండ, అత్రఫ్ బల్దా, హైదరాబాద్తో సహా చుట్టుప్రక్కల ప్రాంతం. 1953 అక్టోబర్ 1న బుర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వరంగల్ జిల్లాను విభజించి ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేశాడు. 1953లో అక్టోబర్ 1న బుర్గుల రామకృష్ణారావు ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు 1956 నవంబర్ 1 తెలంగాణ ప్రాంతంలో గల 9 జిల్లాలు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, మహబూబ్నగర్, నల్గొండ, హైదరాబాద్. 1978 ఆగస్టు 15న హైదరాబాద్ను విభజించి రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయడంతో తెలంగాణ ప్రాంతంలో జిల్లాల సంఖ్య 10కి పెరిగింది. 2014 జూన్ 2న 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, మహబూబ్నగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 అక్టోబర్ 11న దసరా పండుగ రోజు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1974 ప్రకారం జిల్లాలను పునర్వ్యవస్థీకరించడంతో తెలంగాణ జిల్లాల సంఖ్య 31కి పెరిగింది. 2019 ఫిబ్రవరి 17న మరో 2 ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం తెలంగాణలో జిల్లాల సంఖ్య 33 చేరుకున్నాయి. అవి ఇంకా పాత జిల్లా ఆదిలాబాద్, కొత్తగా ఏర్పడిన జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబ్నగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్, నారాయణపేట్, కర్నూల్, వనపర్తి అండ్ జోగులాంబ, గద్వాల. తెలంగాణ విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రం 1,12,077 చదరపు కిలోమీటర్ల భౌగోళిక విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఇది భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో 3.41% ఉంది. భారతదేశంలో విస్తీర్ణ పరంగా తెలంగాణ రాష్ట్రం 11వ అతిపెద్ద రాష్ట్రం. తెలంగాణ విస్తీర్ణం రీత్యా అతిపెద్ద జిల్లా నల్గొండ 7,222.70 చదరపు కిలోమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం 7,015.69 చదరపు కిలోమీటర్లు, కర్నూలు 6,395.95 చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణంలో అతి చిన్న జిల్లా హైదరాబాద్ 217 చదరపు కిలోమీటర్లు, మేడ్చల్, మల్కాజ్గిరి 1,059 చదరపు కిలోమీటర్లు. తెలంగాణ జనాభా 2011. తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,03,674 కోట్లు. పురుషులు 1.76 కోట్లు, స్త్రీలు 1.73 కోట్లు. గ్రామీణ జనాభా శాతం 61.12%. పట్టణ జనాభా శాతం 38.88%. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ జనాభా శాతం 15.44%. తెలంగాణ రాష్ట్ర ఎస్టీ జనాభా శాతం 9.08%. భారతదేశ జనాభాలో రాష్ట్ర జనాభా శాతం 2.90%. దేశ జనాభా పరంగా తెలంగాణ రాష్ట్ర స్థానం 12. తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత 312. తెలంగాణ రాష్ట్ర స్త్రీ పురుష లింగ నిష్పత్తి 988/1000. తెలంగాణ రాష్ట్ర పిల్లల లింగ నిష్పత్తి 932. లింగ నిష్పత్తి ఎక్కువ గల జిల్లాలు నిర్మల్ 1046,
నిజామాబాద్ 1044. లింగ నిష్పత్తి తక్కువ గల జిల్లాలు రంగారెడ్డి 950, హైదరాబాద్ 954. తెలంగాణలో అత్యధిక జనాభా గల జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి. అత్యల్ప జనాభా గల జిల్లా ములుగు. షెడ్యూల్ కులాల్ ఎస్సీ జనాభా అత్యధికంగా గల జిల్లా రంగారెడ్డి. షెడ్యూల్ కులాల ఎస్సీ జనాభా అత్యల్పంగా గల జిల్లా కొమరంభీం, ఆసిఫాబాద్. షెడ్యూల్ తెగల ఎస్టీ జనాభా అత్యధికంగా గల జిల్లా భద్రాద్రి కొత్తగూడెం. షెడ్యూల్ తెగల ఎస్టీ జనాభా అత్యల్ప గల జిల్లా జోగులాంబ గద్వాల. అక్షరాస్యత తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యత శాతం 66.54%. రాష్ట్ర పురుష అక్షరాస్యత శాతం 75.4%. రాష్ట్ర స్త్రీ అక్షరాస్యత శాతం 57.99%. అక్షరాస్యత అధికంగా గల జిల్లాలు హైదరాబాద్ 83.25%, మేడ్చల్ 82.49%. అక్షరాస్యత తక్కువ గల జిల్లా జోగులాంబ గద్వాల 49.9%. ప్రస్తుత నామం పూర్వనామం కరీంనగర్ ఎలుగందుల, మహబూబ్ నగర్ పాలమూరు రుక్కమ్మపేట, ఆదిలాబాద్ యదులాపురం, నిజామాబాద్ ఇందూరు, మెదక్ మెతుకు దుర్గం సిద్ధాపురం, నల్గొండ నీలగిరి, హైదరాబాద్ భాగ్యనగరం, వరంగల్ ఏకశిలా నగరం, ఖమ్మం మెట్టు స్తంభాద్రి, మహబూబ్ నగర్ మానుకోట, సూర్యాపేట భానుపూరి, బిక్నూర్ బిక్కావోల్, నార్కర్నూల్ కందనవోల్. చరిత్రంగా హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ ప్రాంతాన్ని ఎన్నో గొప్ప రాజవంశాలు పరిపాలించాయి. అనేక రాజవంశాలు తెలంగాణలోని అనేక ప్రాంతాలను తమ రాజధానులుగా చేసుకొని పరిపాలించాయి. క్రీస్తుపూర్వం తెలంగాణలో శాతవాహనుల పాలన మొదలైంది. శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు, విష్ణుకుండిలు, చాళుక్యులు, కాకతీయులు, బహమనీలు, కుతుబ్షా వంశస్థులు, మొఘల్స్, చివరగా అసఫ్జాహీ వంశస్థులు తెలంగాణని పరిపాలించారు. తీర ప్రాంతాల నుండి ఉప్పు తెచ్చి అమ్మేవారు. హిందూ దేవతలను పూజించేవారు. షెడ్యూల్ అండ్ కులతెగలు. అసఫ్జాహీ పాలకులలో మొదటి రాజైన నిజాం ఉల్ ముల్క్ పాలనలో హైదరాబాద్ సంస్థానంలో 6 సుబాలుండేవి. తదుపరి కాలంలో వివిధ కారణాలతో బ్రిటిష్ వారు కొన్ని ప్రాంతాలను తమ ఆధీనంలో తీసుకున్న తర్వాత హైదరాబాద్ సంస్థానంలో 4 సుబాలు మిగిలినాయి. వాటిలో తెలంగాణ ప్రాంతంలో జిల్లాల్లో 2 సుబాలుండేవి. బుల్వనాబాద్ సుబా, మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, అత్రఫ్ బల్దా హైదరాబాద్ జిల్లాలు. వరంగల్ సుబా, వరంగల్ ఖమ్మంతో సహా ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలు. ఔరంగాబాద్ సుబా, ఔరంగాబాద్, పర్భని, నాందేడ్, బీడ్ జిల్లాలు. ఉస్మానాబాద్ సుబా, ఉస్మానాబాద్, గుల్బర్గా, బీదర్, రాయచూర్. 1881 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ సంస్థాన జనాభా 98,45,594. హైదరాబాద్ సంస్థానం ఆర్థికాభివృద్ధి ఎక్కువ భాగం భూముల నుండి శిస్తు రూపంలో వచ్చే ఆదాయంపైనే ఆధారపడి ఉండేది. 1901 గణాంకాల ప్రకారం హైదరాబాద్ సంస్థానంలో ఎక్కువ విస్తీర్ణంలో పండించే పంట జొన్న పంట 41.40% విస్తీర్ణం, పత్తి పంట 10.7% విస్తీర్ణం, వరి పంట కేవలం 4.5% విస్తీర్ణం. హైదరాబాద్లోని మతాలు, కులాలు. హైదరాబాద్ సంస్థానంలో అనేక కులాలకు చెందినవారు, వివిధ కులాల వారు సోదరభావంతో నివసించేవారు. పాలకులు ముస్లింలు అయినప్పటికీ తెలంగాణ ప్రాంతంలో అనేక ప్రదేశాల్లో హిందువులు, ముస్లింలు, సిక్కులు, పార్సీలు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు పరమత సహనంతో జీవించేవారు. 1881 నాటి జనాభా లెక్కలను అనుసరించి మొత్తం జనాభాలో హిందువులు 90.32%, ముస్లింలు 9.4%, క్రిస్టియన్స్ 0.09%, జైనులు 0.098%, పార్సీలు 0.006% ఉన్నారు. 1901 జనాభా లెక్కల నాటికి హిందువుల సంఖ్య తగ్గి ముస్లిం సంఖ్యలో పెరుగుదల కనిపించింది. ముస్లింలు షియా, సున్నీ అనే 2 శాఖలు ఉండేవి. హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన వారిని దూదే కులం అనేవారు.
హిందూ నుంచి ఇస్లాంలోకి మారిన వారిని దుదే కులం అనేవారు. వీరు తెలుగు మాట్లాడేవారు. హిందువులలో అనేక కులాలు, ఉపకులాలు ఉండేవారు. తెలంగాణ ఉపకుల వ్యవస్థ బలంగా ఉంది. చతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం సమాజంలో 4 ముఖ్యమైన కులాలు ఉండేవి. బ్రాహ్మణులు, వీరు సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉండేవారు. వృత్తిని బట్టి 2 రకాలుగా విభజించేవారు. వైదికులు మత సంబంధ కార్యక్రమాలు చేసేవారు. నియోగులు ఉద్యోగులు చేసే బ్రాహ్మణులు. బ్రాహ్మణుల్లోని శాఖలు ద్రావిడ, గౌడ. బ్రాహ్మణులలోని వర్గాలు వైష్ణవులు విష్ణువుని పూజిస్తారు. స్మార్తులు శివుడిని పూజిస్తారు. నియోగ బ్రాహ్మణులు కులవృత్తిని వదిలి సైన్యంతో వ్యవసాయంలో వ్యాపారులు చేరారు. క్షత్రియులు సామాజిక కుల వ్యవస్థలో వీరు 2వ శ్రేణికి చెందినవారు. వీరు బ్రాహ్మణులలాగా జాంధ్యం వేసుకునేవారు. వీరి కుటుంబ స్త్రీలు పరద పాటించేవారు. వీరిలో 3 శాఖలు ఉండేవి: సూర్యవంశం, చంద్రవంశం, మత్స్యవంశం. వైశ్యులు సామాజిక కుల వ్యవస్థలో వీరిది 3వ శ్రేణి. వర్తకం, వ్యాపారం వీరి ముఖ్య వృత్తి. కోమట్లు అని పిలుస్తారు. శూద్రులు, తెలుగు ప్రజలలో అత్యధికులు శూద్రులు. ఆనాటి సమాజంలో వృత్తిని బట్టి ఉపకులాలు ఏర్పడ్డాయి. వివిధ వృత్తులకు వివిధ కులాలు ఉండేవి. వ్యవసాయ కులాలు కాపు, రెడ్డి, వెలమ, కమ్మ. వాణిజ్య కులాలు కోమటి, బలిజ, తెలగ, పెరుగ, గానుగుల వారు. పశుపోషణ కులాలు గొల్ల, బెస్త, బోయ, జలగారి. పూజారి కులాలు బ్రాహ్మణాలు, జంగాలు, లింగాయత్తులు, జనగాలు, జోగులు, జట్టదారులు. పంచాననం వారు వడ్రంగి, గాయడ్ల, జోగుట, నేత వారు. సాలెవారు, వనెగట్లు, పంజారీ చిత్రకారులు. వినోదకారకులు దొమ్మరి, భోగంవారు, విప్ర వినోదులు, ఇంద్రజాలికులు, బొమ్మలాటలవారు. సేవకులాలు చాకలి, మంగలి, మేదర, ఈడిగ, కాటిక, కాటికాపల, తలారి, మస్తి, ఛత్రి, జట్టి చర్మకారులు. అవధూతలు పరమహంసలు, సన్యాసులు, శివసత్తులు, తంబల, యోగులు, జైన, వీరముష్టి, కాళిపారసులు. అస్పృశ్యులు మాల, మాదిగ, ఆదిహిందూ, మలియర్, మోహతార్, చంబార్, మోచి. గిరిజనులు చెంచు, బోయ, యానాది, గొండు, పవర, కోలి, ఎరుకల, లంబడి, బిల్, కోయ, కొండరెడ్లు. ఆధారపడిన కులాలు పిచ్చకుంట్ల, భావనాలు, రొంజులు, పంబలులు, బుడబుక్కలు, భట్టు, చండాల, మతంగులు, కొమ్మరి దాసులు, శుద్ధ, తవీరి దాసులు. కాపులు, రెడ్లు వీరు వ్యవసాయదారులు, భూస్వాములు. కమ్మలు వీరు వ్యవసాయదారులు, క్షత్రియ వంశస్థులుగా చెప్పుకుంటారు. వీరు స్త్రీలు ఘోష పద్ధతి పాటిస్తారు. వెలమలు వీరు ఉత్తర భారతదేశం నుండి వచ్చి ఇక్కడ నాయకులుగా, సంస్థానాధీశులుగా స్థిరపడ్డారు. ఈడిగ లేదా గౌండ్ల వారి కళ్ళు తీసి అమ్ముతారు. గామల్ల వీరు కూడా ఈడిగలే, కానీ కొంత ఉన్నత స్థాయిలో ఉంటారు. కావున కాపుల వద్ద పనిచేస్తారు. వీరిలో బీదలు కళ్ళు తీసేవారు. సాలేవారు వీరు నేత పని వారు చేసి విదేశాలతో వ్యాపారం చేస్తారు. సాలేవారు వివిధ శాఖలుండేవి. వారికి తెగలు: పద్మశాలి, నేత, తోగాట, జారినేత, దేవాంగలు, పత్తి నేత, పట్టుసాలె, నాణ్యమైన పట్టునేత. పద్మశాలు ఆదిదేవత ఎల్లమ్మ. కుమ్మరి మట్టి పాత్రలు, కుండలు చేస్తారు. పంచానం వారు విశ్వకర్మ, కుమ్మరుల సంతతి వారిగా చెప్పుకుంటారు. వీరిలో వడ్రంగి, కంసలి, కంచర అనే శాఖలు ఉండేవి. కుమారులు ఇనుప పని చేస్తారు. వడ్రంగి చెక్కని చేస్తారు. ఉప్పరివాళ్ళు బావులు తవ్వడం, ఇండ్లు కట్టడం వీళ్ళ వృత్తి. మంగలి నాయి బ్రాహ్మణులు, క్షౌరం వీరి ముఖ్య వృత్తి. పెళ్లిళ్ళ సమయంలో దేవాలయంలో వీరు వాయిద్యాలను కూడా వాయిస్తారు. ఈ కుల స్త్రీలు కానుకల సమయంలో మంత్రసానులుగా పనిచేసేవారు. గొల్లలు, యాదవులు దేవాలయాలలో పశుబలులు ఇవ్వడానికి నియమించబడ్డవారు.
పశుపోషణ వీరి ముఖ్య వృత్తి. కురుమలు గొంగడిని చేస్తారు. చాకలి బట్టలు ఉతికేవారు. పెరికలు వీరు చిన్న వ్యవసాయదారులు. గోనె సంచులు కుట్టేవారు. ఉప్పును తయారు చేసి వాటిని గాడిదలపై వేసి అమ్ముకునేవారు. బలిజలు వాణిజ్యం వీరి ముఖ్య వృత్తి. వీరిని షెట్టెలనేవారు. తేలికవారు గాండ్రోళ్ళు వీరు నూనె గింజల నుంచి గాను గాడిచి నూనె తీసి అమ్మేవారు. తేలికవారు గాండ్లోళ్ళు వీరు నూనె గింజల నుంచి గాను గడిచి నూనె తీసి అమ్మేవారు. చిప్పి మేర్కులంలో మరో శాఖ ఇది. వీరు బట్టలు కుట్టేవారు. బీరన్నలు వీరి ప్రత్యేకత గొల్ల శుద్ధులు చెప్పడం, అడవిలో పశువులు మేపుకొని రావటం, పాలు పెరుగు నెయ్యి అమ్ముకోవడం చేసేవారు. పశువుల చర్మంతో తబల, కొమ్ములతో దువ్వెనలు, ఫ్లూటు మొదలైనవి చేసేవారు. తెలగలు వీరి కుతుబ్ షాహీల కాలంలో సైనిక వృత్తిని కలిగి ఉండేవారు. వీరిని భట్రోతులని పిలిచేవారు. వ్యవసాయం చేసేవారు. పండ్లు కూరగాయలు అమ్మేవారు. బోయలు వీరినే ముదిరాజులు అని కూడా అనేవారు. వేట వీరి ముఖ్య వృత్తి. పల్లెకి కూడా మూసేవారు. ఎరుకలు వీరు చేపలు బుట్టలు అల్లుతారు. ఎరుకల కుల స్త్రీలు. ఎరుక సాన్లు సోది చెప్పేవారు. మాల వీరు వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు. పశుమాంసం తినేవారు. హిందూ దేవాలయాల్లోకి వెళ్ళేవారు కాదు. మాదిగ చర్మశుద్ధి, చెప్పుల తయారీ వీరి ముఖ్య వృత్తి. తెలంగాణలో మాల మాదిగలు ఆది హిందువులుగా గుర్తించబడ్డారు. బెస్తోళ్ళు వలల తయారీ, చేపలు పట్టడం వీరి ముఖ్య వృత్తి. లంబాడీలు వీరినే బంజారాలు, సుగ్లే పేరుతో పిలుస్తారు. వీరు రాజస్థాన్ ప్రాంతాల నుండి తెలంగాణకు వచ్చారు. తీర ప్రాంతాల నుండి ఉప్పు తెచ్చి అమ్మేవారు. హిందూ దేవతలను పూజించేవారు. షెడ్యూల్ కులాలు. ఈ విభాగంలో కులాలను ఒకప్పుడు అస్పృశ్యులుగా, అంటరాని వాళ్ళుగా భావించేవారు. షెడ్యూల్ కులాలలో ఒక్కొక్క కులకానికి ఒక్కొక్క వృత్తి ఉంది. డక్కలి మాదిగల వంశవృక్షం. కథగానం చేయడం. అరుంధతీయ తోలు పని. బ్యాగరి కట్టి కాపరి. చాకిరి గ్రామ కాపరి. బోయ మతంగి పాటలు పాడుతూ భిక్షాటన. మాంగు పాములు పట్టడం. చిందొల్లు నాటకాలు, నాట్యం, పడుపు వృత్తి. బావూరి బట్టల తయారీ. మిత్తులయ్య గారు మాల మాదిగల పురోహితులు. జాంబవులు తోలు పని. మాల వెట్టి పని. మాదిగ చెప్పులు కుట్టడం, డప్పు వాయించడం. వివిధ కులాలు పనిముట్లు. కాపులు నాగలి, పార, కర్రు, గుంటుక, గొర్రు, గొడ్డలి, పగ్గం, ఎడ్లబండి. వడ్రంగిలు బాడిష, ఉలి, దుగోడ, రంపం, ఆకురాయి, బర్మ, సంగెడ, గిరిగచెట్ట, పటాసు, మెట్న. కుమ్మరి తారి. గౌడవారు మేకు, కత్తులు, కల్లులొట్టి ముస్తాదు, తడుకోళ్ళు, కళ్ళగుజ్జి. కుమ్మరి సుత్తె, సమ్మెట, చాణం, బలోర, పట్టుకారు, సలికే డాగలి. కంసాలి మూస, పొగరలు, శ్రావణం, గొట్టం, మీర్కార్, రెకమొచ్చు, దాసవి. పద్మశాలిలు మగ్గం, మంగలి, కత్తెర, దువ్వెన, కత్తి, గోరుగార్. ఉప్పరవాలు తాపి, టేపు, గుండుదారం, కండెమెట్న, సుత్తి, కార్నిస్ పట్టి, లేవల్ పైపు, జవాన్ చెక్క. పెరికలు దబ్బుడం, కత్తి, సుతిల్ దారం. ముత్తిరాజులు వల్ల, బుట్ట, గాలం, తెప్పే. మేర, కత్తెర, టేపు, కుట్టు మిషన్. మేదర, కత్తి, బలి. మధ్యయుగంలో తెలంగాణలో ఉన్న కులాలపై ఆధారపడి కులకీర్తనం, వంశకీర్తనం చేస్తూ ఆ కులాల దగ్గర యాచించి బ్రతుకు సాగించే కొన్ని ఉపకులాలు
ఆవిర్భవించాయి. వీటిని ఆశ్రిత కులాలు అంటారు. వీరు ఈ కులం దగ్గర యాచిస్తారు. ఉప్పరవాలు, తాపి, టేపు, గుండుదారం, కండె, మెట్న, సుత్తి, కార్నిస్, పట్టి, లెవల్ పైప్, జావన్ చెక్క, పెరికలు, దబ్బుడం, కత్తి, సుత్తిల్ దారం, ముదిరాజులు, వల, బుట్ట, గాలం, తెప్పె, మేర, కత్తెర, టేపు, కుట్టు మిషన్, మెదర, కత్తి, ఉల్లి. తెలంగాణలోని ఆశ్రిత కులాలు. మధ్యయుగంలో తెలంగాణలో ఉన్న కులాలపై ఆధారపడి కుల కీర్తనం, వంశకీర్తనం చేస్తూ ఆ కులాల దగ్గర యాచించి బ్రతుకు సాగించే కొన్ని ఉపకులాలు ఆవిర్భవించాయి. వీటిని ఆశ్రిత కులాలు అంటారు. వీరు ఏ కులం దగ్గర యాచిస్తారో వారిని బట్టి వీరిని ఒక పేరుతో పిలిచేవారు. కులం ఆశ్రిత కులం. యాదవులు మందెచ్చివారు, గొగ్గువారు, పద్మశాలీలు, సాధనాసురులు, కూనపులివారు, ముదిరాజు, ముత్రాసి, పాండవులవాళ్ళు, రాజులు, భట్రాజులు, మాదిగలు, డక్కలి, తప్పెట, భాగవతులు, బూడ గంజంగాలు, కాటిపాపలు, పెద్దమ్మలలు, రెడ్డి, కమ్మ, పిచ్చకుంట్లవారు, బ్రాహ్మణులు, విప్రవినోదులు, కోమట్లు, వీరముష్టివారు, విశ్వబ్రాహ్మణులు, రుంజవారు, రజకులు, పట్టం వారు, కుమ్మరి, పెక్కర్లు, కాపులు, కాకి, పడగవల్లవారు, పేరుకళ్ళు, వరుసభట్టులు, గామల్ల, యనాదులు, మాలలు, ముష్టిగ. గ్రామ సేవకులను బలోతాదారులు అనేవారు. వీరు ప్రతి గ్రామంలో ఉండేవారు. కరణం, పటేల్, పురోహితుడు, వడ్రంగి, కమ్మరి, కౌశలి, చాకలి, కుమ్మరి, మంగలి, మాల, మదిగ. వీరందరూ గ్రామ ప్రజలకు సేవ చేసేవారు. వీరందరికీ ఈనం భూములు ఉండేవి. భూస్వాములు ఈ భూములలో పండించిన పంటలను అనుసరించి గ్రామ బలోతదారులందరికీ బలోత పేరుతో ధాన్యం పెట్టేవారు. ఇక్కడ ఆశ్రిత కుల రూపాలు. ఆశ్రిత కుల రూపం పోషక కులం, దాతృకులం, ప్రధాన కులం. ప్రదర్శన: డక్కలి పంటకత్త, మాదిగ జంబ పురాణం, నులక చందయాలు, మాదిగ పురాణ ప్రవచనం, బైండ్ల పంబ, బాఫసాలు, మాదిగ యంతాద కథ, ఎల్లమ్మ కథ, మాదిగ మష్టి, మాదిగ యక్షగాన ప్రదర్శన, మాల జంగాలు, మాదిగ చెన్నయ్య కథ, గుర్రపు పటం కథ, మాల బేతాళ పురాణం, మిత్తిలి అయ్యవార్లు, మాల రామాయణ కథలు, మాలమష్టి, మాల పురాణ ప్రవచనం, అద్దపు పటం కథ, సాయి బ్రాహ్మణులు, అద్దపు పురాణం, కూనపులి పటం కథ, పద్మశాలి, మార్కండేయ పురాణం, సాధనాసురులు, పద్మశాలి, ఇంద్రజల ప్రదర్శన, పిచ్చుకకుంట్ల, రెడ్డి కుంటం మల్లారెడ్డి కథ, బండారి భక్తులు, పిరక పురాణం, మాసయ్య పటం కథ, చాకలి మాడేలు పురాణం, ఏనుటి పటం కథ, గౌడ కౌండిన్య పురాణం, గౌడ పురాణం, గౌడజట్టి పటం కథ, గౌడ కౌండిన్య పురాణం, మందహెచ్చులు, గొల్ల కాటమరాజు కథ, ఒగ్గు గొల్ల మల్లన్న కథ, తీరచాపల కథ, గొల్ల మల్లన్న కథ, బీరన్నలు, కుర్మ బీరన్న కథ, గింగిరెద్దులు, ఎర్రగొల్ల, పూజగొల్ల, గంగిరెద్దుల ప్రదర్శన, విప్ర వినోదులు, బ్రాహ్మణులు, ఇంద్రజాల ప్రదర్శన, గిరిజన ఆశ్రిక కళారూపం, తోటి పట్టం కథ, కుర్రాజుల పటం కథ, నాయకుపోడు, పద్మనాయకుల వృత్తాంతం, పూజారి పటం కథ, నాయకుపోడు, పద్మనాయకుల వృత్తాంతం, పట్టేడ, కోయ పురాణం, డోలి, కోయ, దోర పురాణం, ప్రధాన్, గోండు పురాణం, బాట్స్, లంబాడ వంశచరిత్ర, దాడి, లంబాడ వంశచరిత్ర.
కాటిపాపలు బూడ జంగలు ఇంద్రజాల ప్రదర్శన. పెద్దమలళ్ళు బుడుగ జంగాలు ఇంద్రజాల ప్రదర్శన. పిట్టలదొర బుడగ జంగాలు పిట్టలదొర వేషం. శారద కథ బుడగ జంగాలు శారద కథలు. పగటి వేషాలు బహురూపాలు బుడుగ జంగాలు వేషాలు. బలసంతు బుడుగ జంగాలు వేషం. చెక్క బొమ్మలాట బుడుగ జంగాలు చెక్క బొమ్మ ప్రదర్శన. తత్వాలు బుడుగ జంగాలు తత్వాలు. ఎరకసోది ఎరకలు సోది. చింతల రామాయణం అన్ని కులాలు రామాయణం ప్రదర్శన. జాడ కోలాటం అన్ని కులాలు రామాయణం పాటలు. హరిదాసులు మిత్తిలి పాటలు. గుస్సడి నృత్యం గోండు నృత్యాల. దింసా నృత్యం గోండు నృత్యం. చిందు మాదిగ చిందు బాగోతులు. తోలుబొమ్మలాట ఆది మారార తోలుబొమ్మల ప్రదర్శన.